స్తుతించుట మానను, స్తుతించుట మానను. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. మానం ఎంతైనా నా వారే కాదన్నా, నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున. నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు, నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు, నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు, నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే. తన చిత్తము నాకు తల వంచితే, తన చిత్తము నాకు తల వంచితే ఆరాధన ఆపను, ఆరాధన ఆపను, ఉదయించుట మానను, ఆరాధన ఆపను, ఉదయించుట మానను. అపవాది నోడించినావు, అపవాది నోడించినావు, అధికారం నాకిచ్చినావు. యెహోవా నీతి దేహము మనదే, యెహోవా నీతి దేహము మనదే, అత్యంత విజయమే. ఆరాధన నీకే, ఈ లోకంలో అంటే మరి తల్లిదండ్రులు చెప్తున్నారు కనుక ఇక ఎంగేజ్మెంట్ చేసుకొని మ్యారేజ్ చేసుకోవాలి. చాలా మటుకు లోకంలో ఎంగేజ్మెంట్ ఈరోజు ఏ రకంగా ఉన్నా నేను చెప్తున్నాను, లోకంలో ఈరోజు ఎంగేజ్మెంట్ కూడా తగ్గిపోతుంది. ఎందుకనంటే ఈరోజు లోకంలో అనేకులు పెళ్లికి ఇష్టపడట్లేదు, వివాహానికి ఇష్టపడట్లేదు. ఇదంతా మనంతా భారతీయులం 140 కోట్ల మంది ఉన్నాం కనుక ఇక్కడ మ్యారేజ్ ఏం పెద్ద ప్రాబ్లం లేదండి. ప్రపంచంలో 200 దాదాపు 49 దేశాలు ఉన్నాయి. దాంట్లో పెద్ద దేశమైన చైనా, ఒక జపాన్ లాంటి అడ్వాన్స్డ్ ఆ యొక్క కంట్రీస్ లో వాళ్ళు యంగ్స్టర్స్ మ్యారేజ్ చేసుకోవట్లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతున్నారు. ఈరోజు మన భారతదేశంలో ఒక 2-3 నెలల క్రితము, లాస్ట్ ఇయర్ మేబీ సమ్ టైం, సుప్రీంకోర్టుకి ఒక కేసు వచ్చింది. ఏమిటంటే ఒక మ్యారేజ్ కాకుండా ఒక పురుషుడు ఒక స్త్రీ కలిసి జీవించచ్చా, వాళ్ళకి ఆ హక్కులు లేవా అని సుప్రీంకోర్టులో వేస్తే, సుప్రీంకోర్టులో ఆ యొక్క జడ్జిలు వాళ్ళు తలబట్టుకున్నారు. ఏం చేయాలి ఇండియాలో, ఇక జడ్జిమెంట్ ఇవ్వాలా లేదా అంటే వాళ్ళు జడ్జిమెంట్ పాజిటివ్ ఇచ్చారండి. దాన్ని లివ్ ఇన్ రిలేషన్షిప్ అంటారు. పెళ్లి అక్కర్లేదు, సమాజం యొక్క ఆ యొక్క ఆమోదం అక్కర్లేదు. దే కెన్ సింప్లీ స్టే టుగెదర్. ఒక అమ్మాయి ఒక అబ్బాయి, ఒక పురుషుడు స్త్రీ ఉండొచ్చు, అది హక్కు వారికి అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అంటారు కదా, అలాంటిది అన్నమాట. అంత భయంకరంగా ఈరోజు ఉన్నప్పుడు నేను చెప్తున్నాను, ఎంగేజ్మెంట్ అనేది ఈరోజు లోక ప్రపంచంలో ఎందుకు జరగట్లేదంటే, మనుషులు ఎంగేజ్మెంట్ చేసుకుంటే పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది, పెళ్లి చేసుకుంటే కమిట్ కావాల్సి వస్తుంది, పెళ్లి చేసుకుంటే స్వాతంత్రం ఉండదు, పెళ్లి చేసుకుంటే మన ఇష్టానుసారంగా బ్రతకలేము, పెళ్లి చేసుకుంటే మనం ఎంజాయ్ చేయలేము, పెళ్లి చేసుకుంటే మనం అనేక కట్టుబాట్ల కిందకి రావచ్చు. అసలు మ్యారేజ్ ఎందుకు, మ్యారేజ్ వెళ్ళినప్పుడు ఎంగేజ్మెంట్ అవసరం లేదని లోకం అలా ముందుకు వెళ్ళిపోతుంది. చైనాలో కొన్ని కంట్రీస్ లో మ్యారేజ్ చేసుకుంటే, కొన్ని నెదర్లాండ్స్, యూరోపియన్, స్కాండినేవియన్ కంట్రీస్ లో పెళ్లి చేసుకుంటే ఇల్లు ఇస్తారు. ఎవరండి, మామ కాదు, అత్త కాదు, గవర్నమెంట్ ఇస్తుంది. ఇల్లిచ్చి ఉద్యోగం ఇచ్చి వాళ్ళకి ఎన్నో ఫెసిలిటీస్ ఇస్తున్నారు. ఎందుకంటే ఆ దేశాల్లో పాపులేషన్ తగ్గిపోతుంది, అక్కడ మనుషులు పిల్లలు పుట్టట్లేదు. కనుక ఈ రోజు నేను మొట్టమొదటి చెప్తాను, ఎంగేజ్మెంట్ ఎందుకు చేసుకోవాలంటే, ఈరోజు పీటర్ ఎందుకు చేసుకుంటున్నాడు ఎంగేజ్మెంట్ అంటే, ఇదిగో యొక్క కుమార్తె వినేలా ఎందుకు ఎంగేజ్మెంట్ చేసుకుంటుంది అంటే, మీరందరూ కూడా ఈరోజు వాక్యంలో నుంచి ఎంగేజ్మెంట్ ఎందుకు చేసుకోవాలంటే, ప్రపంచంలో ఈ బైబిల్ చెప్పినట్టు ఎవరు చెప్పలేదు, ప్రపంచంలో ఈ యొక్క వాక్యం చెప్పినట్టు ఎవరు చెప్పలేదు. ఎందుకు మరి ఈ గ్రంథము, మీరు క్రైస్తవులు కనుక దీన్ని మీరు పట్టుకుంటారు, ఈ గ్రంథం మాది కదా అనుకుంటారు. అది చాలా అవివేకమైందండి. ఇది ప్రపంచంలో దీనికి మించిన గ్రంథం లేదు. ఇది 3589 భాషల్లో ఉంది, 3500 ఉంది. ఇండియన్ భాషల్లో 157 భాషల్లో ఉంది. రామోజీరావు గారు ప్రియాపచ్చళ్ళు ఈనాడు కదా మార్గదర్శి, ఆయన ఆర్టికల్లో రాశాడు ఏమనంటే, ఇది నిమిషానికి 47 కాపీస్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. కనుక ఢిల్లీలో నెహ్రూ యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ చదివినాడు కూడా ఈ బైబిల్ చదవకపోతే వేస్ట్ పడతాడు. నేను చెప్తున్నా, నా సొంత అభిప్రాయం. ప్రపంచంలో ఉన్న ఏ యూనివర్సిటీలో గోల్డ్ మెడల్స్ కానీ బైబిల్ చదవాలి. ఎందుకో తెలుసా, ఇది
ప్రపంచంలో 3589 భాషల్లో ఉంది. భాష ఉండి రాసుకోలేని వాళ్ళు ఉన్నారు. సమ్ లాంగ్వేజెస్ దే కెన్ స్పీక్ బట్ దే కాంట్ రైట్, అంటే దే హ్యావ్ నో స్క్రిప్ట్, వాళ్ళకు అక్షరాలు లేవు. అట్లా లంబాడి భాషలో కూడా ఉంది బైబిల్లో. శ్రేష్టమైనది ఇది ఆకాశంలో ఉంటే హైందవుల పుస్తకాలు, ముస్లిమ్స్వి, బుద్ధిస్ట్వి, జొరాస్ట్రియన్స్వి, ఆ తర్వాత సిక్కు వాళ్ళు ఆ బుక్స్ అన్నీ తెలుసు. ఇప్పుడు చెప్పే టైం లేదు కనుక నేను ఆ యొక్క మీటింగ్స్ లో మాట్లాడుతుంటాను కానీ మీకు చెప్తున్నాను, ఈ బైబిల్ చెప్తుంది ప్రపంచంలో ఆకాశంలో ఎత్తున్న ఈ పుస్తకము. బాహుబలి 20 లాంగ్వేజ్ లో ట్రాన్స్లేట్ చేశారండి. అలాగే హ్యారీ పోటర్ 60 లాంగ్వేజ్ లో ట్రాన్స్లేట్ చేశారు. ఏ సినిమా కానీ ఏ భాషలో కూడా ఈ యొక్క బైబిల్ కి సమానం కాదు. ఈరోజు బైబిల్ 3000 భాషలు ఉంది, ఇండియాలో 157 భాషల్లో ఉండి ఆ యొక్క ప్రపంచంలో ఇది దూసుకుపోతుంది చెప్తుంది. మీరు తెలుసండి, ఇది తెల్లల పుస్తకం కాదు, ఇది తక్కువ కులస్తుల పుస్తకం కాదు. ఇది చదువుకున్న వాడల్లా చదువుకోవటానికి దేవుడు మానవుడు ఎక్కడి నుంచి వచ్చాడు, పెళ్ళెందుకు చేసుకుంటాడు, తర్వాత పిల్లలు ఎట్లా పుడతారు, ఆ బిడ్డలు ఏమవుతారు, ఆర్థికమైన సమస్తాన్ని చెప్తుంది. కనుక ఆకాశంలో పరలోకం గురించి చెప్తుంది, భూమి గురించి చెప్తుంది, పాతాళం గురించి చెప్తుంది. ఈ దేవుళ్ళు దేవతలు ఎక్కడి నుంచి అన్నీ చెప్తుంది. కానీ దాంట్లోంచి నేను ఇప్పుడు చెప్పే సమయం కాదు, కానీ ఒక్కటి చెప్తున్నాను. ఎంగేజ్మెంట్ ఎందుకు చేసుకోవాలి? ఫస్ట్ ప్రశ్న కదా, ఎంగేజ్మెంట్ ఎందుకు చేసుకోవాలంటే ఈ బైబిల్ ఏం చెప్తుంది, దేవుడు ఆదామును తయారు చేశాడు, అతన్ని సృష్టించాడు మట్టిలో నుంచి. మానవుడు కోతిలోంచి రాలేదు, బిగ్ బ్యాంగ్ లోంచి పుట్టలేదు. అదంతా కూడా జ్ఞానము లేని ఈ యొక్క బైబిల్ చెప్తుంది. దేవుడు లేడని వాడు బుద్ధిహీనుడు అని చెప్తుంది. సో దేవుడు నమ్మని ఆ యొక్క ఈ లోకంలోని నాస్తికులు చెప్పే భాష, వాడు మంచి కోతిలోంచి వచ్చారు కాదు, మనిషిని దేవుడు తయారు చేశాడు. కనుక దేవుడు ఎట్లా ఉంటాడు, 2 అధ్యాయంలో ఉంటుంది. సో ఈరోజు పీటర్ ఎందుకు ఎంగేజ్మెంట్ చేసుకున్నాడంటే అతడు ఒంటరిగా ఉండటం కాదు, కనుక అతడు జంటగా మారాలి. కనుక ఫస్ట్ ఎంగేజ్మెంట్ ఎందుకు చేసుకుంటామని తెలుసండి, దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేరుస్తున్నాం మనం. దేవుని సంకల్పం ఇది భూమి మీద. ప్రతి పక్షి జత కడుతుంది, ప్రతి జంతువు జత కడుతుంది, ప్రతి చేప జత కడుతుంది. ఇవన్నీ కూడా జత కడుతున్నావుగా, మేల్ అండ్ ఫీమేల్. వై నాట్ హ్యూమన్స్? దేవుడు మానవులను అలా చేశాడు కనుక. సో మొట్టమొదటి ప్రశ్న, ఈరోజు వీళ్ళిద్దరు దేవుని సంకల్పాన్ని నెరవేర్చుమెంట్ ఎలాగూ చేసుకోవాలి, ఇది కూడా ఒక ప్రశ్న కదండి. హౌ షుడ్ గెట్ ఎంగేజ్డ్ అంటే మనం ఈ యొక్క ఎంగేజ్మెంట్ ఎట్లా చేసుకోవాలంటే ఇది చెప్తున్నారు కదా, ఒక్కొక్క పద్ధతి ఉండొచ్చు. కానీ బైబిల్ ఏం చెప్తుంది, ఎంగేజ్మెంట్ ఎందుకు చేసుకోవాలంటే ఎట్లా చేసుకోవాలంటే ఈ బైబిల్ ముందు స్పష్టంగా చెప్తుంది. అది ఏంటో తెలుసా అండి, ఈ యొక్క బైబిల్లో రాయబడిన మాటకు స్పష్టంగా ఆ వాక్యం ఎక్కడ ఉందో నేను చూపించి ఒక మాట చదువుతాను చూడండి. చాలా మంచి మాట బైబిల్లో. ఈ యొక్క మాట మీరు చూస్తే సరిపోతుంది. అది ఎక్కడుందో నేను ఒక్క నిమిషం చెప్తాను. దేవుని యొక్క వాక్యంలో, ఈ బైబిల్లో ఉన్న ఈ పరిశుద్ధ గ్రంథంలో ప్రతి మాట బైబిల్లో పాత నిబంధనలో ఆమోసు గ్రంథము 3వ అధ్యాయంలో 3వ వచనం అందరికి తెలుసుకొని అనిపిస్తుంది. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుస్తారా? ఇలా మొన్న ఎలక్షన్స్ అయిపోయినాయి కదండి. బీఆర్ఎస్ బీజేపీతో నడుస్తుందా, కాంగ్రెస్ ఇంకో పార్టీతో నడుస్తుందా కదండి, అవి వేరు కనుక. అలాగే నాకు చిన్న ఎగ్జాంపుల్ గా మనం ఎవరితో ఇష్టపడమో, ఎవరిని అంగీకరించమో, ఎవరు చెప్తుంది ఆ యొక్క ఎంగేజ్మెంట్ ఎలా చేసుకోవాలంటే బైబిల్ చెప్తుంది, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతున్నామా. ఈరోజు పీటర్ కానీ ఆ యొక్క వినయలత కానీ సమ్మతించి ఆ యొక్క ఎంగేజ్మెంట్ ఇద్దరు అగ్రిమెంట్ లేకుండా కలిసి ముందుకు వెళ్తారా? మనం ఒక ప్లాట్ కొన్నా, ఒక బండి కొనుక్కున్నా, ఏది చేసుకున్నా కానీ మరి సమ్మతికి ఏం చేయాలి కదా, ఉడంబడిక చేసుకోవాలి. నాకు రాగానే పాస్టర్ గారు చెప్పారు, ఉడంబడిక చేసుకుంటారు అగ్రిమెంట్. మరి ఈ యొక్క ఎంగేజ్మెంట్ ఎలాగైనా చేసుకోవాలంటే సంబంధం నుంచి బెంగళూరుకి వెళ్ళానండి. నాకు గరుడాలో మంచిగా బుక్ చేశారు. అప్పుడు కొత్తగా గరుడా బస్సు వచ్చింది. చక్కగా బెంగళూరుకి వెళ్ళారు, రిసీవ్ చేసుకున్నారు. అతన్ని ఎక్కడో ఆ యొక్క ఎలక్ట్రాన్ సిటీకి తీసుకెళ్లారు. అట్లా అబ్బాయిని చూపించారు, ఒప్పుకున్నాము. ఈ యొక్క అమ్మాయి కర్ణాటక అమ్మాయి ఆ యొక్క వివాహానికి అంత సిద్ధపడ్డాక ఎంగేజ్మెంట్ వరకు వాళ్ళు ఆ యొక్క కర్ణాటకలో హుబ్లీ దగ్గర అనుకుంటే అక్కడ వాళ్ళు వచ్చి ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. చక్కగా ఎంగేజ్మెంట్ చేసుకున్నాక ఇద్దరు దండలు మార్చుకునేటప్పుడు వాళ్ళ నాన్న ఒప్పుకోలేదండి. వద్దు, దండలు వద్దు, మార్చుకోవద్దు, దండలు వేసుకోవద్దు అని చెప్పారండి. సరే, కొంతమందికి ఇష్టం ఉండదు కానీ ఆ తండ్రి నేను కూడా ఏమనలేదు, అయిపోయింది. కానీ వాళ్ళు ఇద్దరు ఆ రోజు ఏం మాట్లాడుతున్నారు, ఆ తర్వాత సమ్మతి కలిగి ఎంగేజ్మెంట్ ఏం చేసుకున్నారు. కొద్ది రోజుల్లో 3 నెలలు వివాహం అవుతున్నప్పుడు, వివాహానికి సిద్ధపడుతున్నప్పుడు ఆ పెళ్లి కుమారుడికి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యింది. అబ్బాయి ఏం చేశాడు తెలుసా అండి, ఇదిగో పెళ్లి కూతురికి అంటే అది చేసుకునే అమ్మాయికి ఆ యొక్క ఇయర్ రింగ్స్ డైమండ్ పెట్టాలన్నాడు. ఆయనకు ఫోన్ చేశారు, నాకు ఫోన్ చేశారు. నేను డైమండ్ డీలర్ అన్నాను, నాకేం బంగారం షాప్ ఉందా, లేకపోతే డిస్కౌంట్కి ఇస్తానా? నాకెందుకు చేశారంటే
ఆ యొక్క చెవు రింగులు అవి దాదాపుగా 3 lakhs అండి. డైమండ్ చాలా లాంగ్ బ్యాక్, ఇప్పుడు ఇంకెక్కువ ఉండొచ్చు. చెప్పినప్పుడు వాళ్ళ తండ్రి చాలా డిస్టర్బ్ అయిపోయాడు. ఇదేంటి అప్పుడు ఒప్పుకున్నాం, ఏమిస్తామన్నామా ఒప్పుకున్నాం ఎంగేజ్మెంట్ చేసినప్పుడు, మరి ఇప్పుడు ఈవెంట్ ఆడేంటి అని చెప్పి ఆ తర్వాత అతను ఇంకా వేరే కూడా అడగడం మొదలుపెట్టాడు. నాకు ప్లాట్ ఉండాలి, అది ఇవ్వలేదు. తర్వాత తండ్రి చాలా డిస్టర్బ్ అయిపోయాడు. నా దగ్గరికి వచ్చాడు, హైదరాబాద్కి వచ్చాడు, మాట్లాడాడు. మా అమ్మాయిని రాజడానికి పెడతాడు కనుక సమ్మతించడము, అది సమ్మతించి చేసుకోవాలి. అప్పుడు చెప్పిన మాటలు ఎందుకు లేవు ఇప్పుడు నీకు? అప్పుడు డైమండ్ అడిగామా ఎంగేజ్మెంట్కి ముందే? అడగాలి ఏదైనా, డైమండ్ రింగ్స్ కావాలని. కనుక తన భార్యకు డైమండ్ రింగ్స్ జరుగుతూ ఉందంటే చిన్న మాట. ఇప్పటికే మనం దాదాపు 2 దాటికొస్తుంది. ఆలోచించండి, ఈరోజు ఈ యొక్క పీటర్కి తర్వాత నాటే వినయలతకు చేసి ఈ ఎంగేజ్మెంట్ దేనికి పోలికగా ఉంది, దేనికి సూచనగా ఉంది? కానీ మనం చాలాసార్లు చెప్తాం కదా, ఇదిగో నీ ముఖము కదా ఆ యొక్క రవిందము, నీ పెదవులు దండపదులు, ఎన్నెన్నో పోలికలు పోలుస్తారు కదా. ప్రతిదాన్ని దేంతో పోల్చొచ్చు? న్యాచురల్గా పోల్చొచ్చు. కనుక అలా ఉన్న ఈ యొక్క ఎంగేజ్మెంట్ దేనికి పోలికుందంటే ఈ పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. స్పష్టంగా వినండి. దయచేసి ఎవరు కూడా అఫెండ్ కావద్దు. దయచేసి ఎవరు కూడా దీని విషయాల్లో వేరుగా మీరు తలంచవద్దు. దేవుని అత్యున్నతమైన ప్రేమతో గత 28 సంవత్సరాల నుంచి నేను ఈ పరిచయం చేస్తున్నాను. 28 years నుంచి. కనుక నా దగ్గర 100,000 మంది కూడా వచ్చి ఇంత వాక్యం విని వెళ్ళిపోయారు. కానీ చెప్తున్నాను, ఎవరు అఫెండ్ కావడం. ఎందుకనంటే ఇది దేనికి పోలికలు అంటే రాబోయే ఒక గొప్ప మహా అద్భుతం ఈ భూమి మీద ఈ ప్రపంచానికి జరగబోతుంది. దానికి ఎంగేజ్మెంట్ సూచనగా ఉంది. అది ఏమిటి అంటే లోక కళ్యాణము. లోక కళ్యాణము, లోకానికి కళ్యాణం అవసరం అండి. లోక కళ్యాణం జరగబోతుంది, త్వరలో కాబోతుంది. కనుక మరి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరినీ చూడండి, అక్కడ మగవాళ్ళందరినీ నిలబెట్టారు, ఆడవాళ్ళంతా కూర్చున్నారు. బస్సులో కూడా పిలిపించారండి. లోక కళ్యాణం కాదు, కాంగ్రెస్ వస్తే 6 పథకాలు వచ్చేసినాయి. ఎంత సంతోషం కదా. ఇప్పుడు మళ్ళీ వేరే ఓటేస్తారు ఆడవాళ్ళు. ఇంకా 3 గురించి నువ్వు కాంగ్రెస్కి లేకపోతే అంటాడు. ఎందుకంటే పథకాల మీద పథకం. సో ఈ యొక్క 6 పథకాలకే అంటే ఆ తెలంగాణకి ఇంత సంతోషం కలిగితే మరి భూమి మీద లోక కళ్యాణం అంటే ఏమవుతుందండి? అప్పుడు శాపం ఉండదు, భూమి మీద పాపం ఉండదు, భూమి మీద మరణం ఉండదు, భూమి మీద వేదన ఉండదు, భూమి మీద కన్నీరు ఉండదు, భూమి మీద విడాకులు ఉండవు, భూమి మీద అబార్షన్స్ ఉండవు, భూమి మీద గాజాలాగా యుద్ధం జరుగుతూ వేల మంది చచ్చిపోరు. లోక కళ్యాణం కదా. లోక కళ్యాణం కొరకు ఈ యొక్క ఎంగేజ్మెంట్ ఏం చెప్తుంది తెలుసా అండి? ఇదిగో ఈరోజు అందరికీ తెలుసు యేసుక్రీస్తుకు పెళ్ళి అయిందా? యేసు ప్రభువును మనం ఎక్కడైనా బొమ్మ రోమన్ క్యాథలిక్స్ పెడతారని మేము రోమన్ క్యాథలిక్స్ దాన్ని పచ్చిగా వ్యతిరేకిస్తాం. రోమన్ క్యాథలిక్స్ అనే క్రిస్టియానిటీలో వాళ్ళు కొంచెం విగ్రహాలు పెట్టుకుంటారు. కనుక నేను చెప్తున్నాను, యేసు ప్రభు బొమ్మలు వాళ్ళు పెడతారు. వాళ్ళు పెట్టారని అనుకోండి. కానీ ఎప్పుడైనా యేసు ప్రభు భార్యని చూశారా మీరు? యేసు ప్రభు వైఫ్ చూశారా బొమ్మను? కానీ వాళ్ళ అమ్మ ఉంటుంది, మరి అమ్మ, ఆమెను కూడా మొక్కుతా ఉంటారు. తప్పని యేసు ప్రభు భార్య లేదు. ఎందుకు? పాపం ఆయన బ్యాచులర్ కింద మిగిలిపోయిన భార్య ఎవరండి? పార్వతి కదా. విష్ణు భార్య ఎవరు? అటు చెప్పరా? తెలీదా? నేను క్విజ్ అడగట్లేదండి. విష్ణు భార్య ఎవరో తెలుసు కదా. ఇలాగున్న దేవుడి దేవతలు అందరి పేర్లు ఉంటే మరి ఈరోజు ప్రతి వాళ్ళకు పెళ్ళి అయితే మరి యేసుక్రీస్తుకు పెళ్లి కాలేదని ఉంది. మేము నమ్ముతాం ఆయనకు వివాహం కాలేదు. మరి పోనీ రేవంత్ రెడ్డి గారి భార్య పేరు ఏంటండి? మధ్య తిరుగుతున్నారు ఆడవాళ్ళు హాయిగా. వాళ్ళ భార్య చెప్పండి ఏం పేరు? ఇంకా ఆమె పేరు జైపాల్ రెడ్డి గారు. ఇంకా ఆ యొక్క కుమార్తెతో సమానం అవుతుంది. మీస్ అంటారు. జైపాల్ రెడ్డి గారు ఉండేవాళ్ళు కదా, కాంగ్రెస్ మహాగొప్ప భార్య గారు. మరి రేవంత్ రెడ్డి భార్య పేరు చెప్పారు. మరి యేసు ప్రభు భార్య ఉందా? యేసు ప్రభువుకు పెళ్ళి అవుతుందా? గుర్తుపెట్టుకుని ఆ మాటలు చెప్పి ముగిస్తాను. ఇక్కడ పీటర్ అనే యొక్క యవనస్తుడు, అతను మరి యేసుక్రీస్తుకు సూచనగా ఉన్నారు. ఇక్కడ ఉన్న వినయలత అనే అమ్మాయి చర్చికి సూచనగా ఉంది. యేసు రాబోతున్నాడు ఈ లోకంలో. ఆయన 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. ఈ వాజ్ బిట్రోత్ టు ద చర్చ్. కనుక సంఘము మనల్ని ఆయన చేసుకున్నాడు. మరి సంఘం అంటే దాంట్లో పురుషులు స్త్రీలు కూడా ఉంటారు కదా. పురుషుడికి మ్యారేజ్ కాదు కదా, స్త్రీలకు మ్యారేజ్ కాదు. అంటే ఇది దైవికంగా అర్థం చేసుకోవాలి. అది ఏమిటంటే దైవమైన ఆయన మానవ జాతిని వివాహం చేసుకొని లోకానికి తీసుకెళ్ళడానికి వస్తాడు. మరి ఆయన మనమందరం కూడా ఈరోజు చూడండి, ఈ చిన్న ఆ యొక్క ఎంగేజ్మెంట్కి ఇందాక వినయలత కిందికి వెళ్ళింది అమ్మాయి. ఎట్లా వచ్చిందండి? ఇట్లా పోయి ఇట్లా వచ్చింది కదా. వచ్చిందా? రాలేదండి. ఎంతసేపు సిద్ధపడింది? చాలా సేపు సిద్ధపడింది. పాస్టర్ గారు అప్పటికి ఇస్తానే ఉన్నారు, చెప్తానే ఉన్నారు. దానికి ఇంత సిద్ధపడుతున్నా.
ఈరోజు భూమి మీద యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం వచ్చి ఆయన మళ్ళీ లోకానికి రాబోతున్నాడు. అప్పుడు లోక కళ్యాణం జరుగుతుంది. ఆ లోక కళ్యాణంలో ఆ యొక్క వధువు ఎవరు, పెళ్లి కుమార్తె ఎవరు అని అంటే సంఘము. మరి ఈ సంఘం ఎక్కడుంది? ప్రపంచం అంతటిలో ఉంది. ఈరోజు 210 దేశాల్లో ఉంది ఆయన భార్య. మానవ జాతి వధువైన సంఘం కనుక అందు గురించి క్రిస్టియన్స్ మ్యారేజ్ చేసినప్పుడు అమ్మాయికి తెల్ల డ్రెస్ వేస్తారు. ఎందుకో తెలుసా? దాగు లేని, మచ్చ లేని, కళంకం లేని, దోషం లేని, పాపం లేని ఆ యొక్క పవిత్రతకు సూచనగా తెల్ల బట్టలు వేస్తారు. మన హైందవ బంధువులు వేయరు కదా తెల్ల బట్టలు, దానికి వేరే మీనింగ్స్ ఇస్తారు. దగ్గర వినైతే భాగం అయ్యేటప్పుడు ఏం చేస్తుంది? చక్కగా తెల్ల మహోత్సవమునకు పిలువబడ్డ వారు ధన్యులు. దేవుడికి పెళ్లికి పిలువబడ్డ వాళ్ళు ధన్యులు. దేవుడితోటే పెళ్లి జరిగే వారే ధన్యులు. ఎవరు వాళ్ళు? చర్చి కనుక మేము నమ్ముతున్నాం మా వివాహము యేసుక్రీస్తు. అది శరీర సంబంధమైంది కాదు, అది రక్త మాంసాలతో కూడింది కాదు. కనుక అది ఆత్మ సంబంధమైంది. ఆత్మ ఏకము కావడము. అది ఈరోజు మనసులు ఏకమవుతాయి కదండి, శరీరాలు ఏకమవుతాయి, పార్టీలు ఏకమవుతాయి కదా, ఆ యొక్క కులస్తులు ఏకస్తులు అవుతారు కదా, దేశాలు ఏకమై. ఇవన్నీ కూడా ఫిజికల్. స్పిరిచువల్ గా మన ఆత్మ ఆ యొక్క పరమాత్ముడైన యేసుక్రీస్తు ఏకము కావడమే లోక కళ్యాణం. కనుక పిల్లలను ఎవ్వరు బాధపడకూడదు. మా బంధువులైన హిందూ సహోదరులకు నేను చెప్తున్నాను, ఇక్కడ ఏదో గుళ్ళో పెళ్లి చేసి లోక కళ్యాణం అని పాట పెట్టాను. నేను చాలా బాధపడేవాడిని. ఈ దేవుడికి పెళ్లి అయితే లోక కళ్యాణం ఎట్లా జరిగినట్లు, ఆ యొక్క ఊర్లో పెళ్లి జరిగితే లోక కళ్యాణమైనట్లు కదా. యేసుక్రీస్తుని ఈరోజు 210 దేశాలు నమ్ముతారు. కులం, జాతి, మతం, ప్రాంతం భేదం లేకుండా ప్రతివారు యేసుక్రీస్తు నమ్ముతారు. మన దేశంలోనూ ఆయన తక్కువ కులస్తుల దేవుడని ఏం కాదండి. నా చర్చికి 5 బ్రాహ్మణ్ కుటుంబాలు వస్తాయి, వైశ్యాస్ కుటుంబాలు వస్తాయి, ముస్లింస్ వస్తాయి. నా చర్చిలో లేని వాళ్ళు అంటూ లేరు. ఈరోజు పూర్తి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళంతా క్రిస్టియన్స్ అని కాదండి, కానీ ప్రభువుని నమ్ముకున్నారు. కనుక నేను ఈరోజు చెప్తున్నాను, ఈ యొక్క ఎంగేజ్మెంట్ దేనికి పోలిక ఉందంటే, ఈ యొక్క యేసు ప్రభువు ఇదిగో ఈ యొక్క సంఘాన్ని తీసుకెళ్ళడానికి రాబోతున్నాడు. ఆ టైంలో ఉంది లోకం ఈరోజు. కనుక ఎక్కడో ఇక్కడ చిన్న బొమ్మలకు పెళ్లి చేసి లోక కళ్యాణం అంటుంది. అది అజ్ఞానమే. లోక కళ్యాణం ఒక దేశంలో ఉండే దేవుడితో రాదది, ఒక దేశంలో ఆరాధించే ఒక భగవంతుడితో రాదది. ప్రపంచాన్ని ఈరోజు ప్రేమించి తన యొక్క ప్రాణాన్ని శిలువలో ధారపోసి ఆ శిలువ రక్తం చేత కడిగి ఆయన తన యొక్క వధువుని సిద్ధపరుచుకుంటున్నాడు, మోక్షానికి సిద్ధపరుచుకుంటున్నాడు, నిత్య జీవానికి సిద్ధపరుచుకుంటున్నాడు, పరలోక రాజ్యానికి సిద్ధపరుచుకుంటున్నాడు. కనుక మేమంతా సిద్ధపడుతున్నాము. యేసు మొదటి రాగానే ఆయన ఎంగేజ్మెంట్ చేసుకొని వెళ్ళిపోయాడు. 2000 సంవత్సరాలు అవుతుంది. నీ పుట్టిన దినం, నా పుట్టిన దినం రాముడితో, బుద్ధుడితో, సాయిబాబాతో, మహమ్మద్తో ఏట్లేదు. యేసుక్రీస్తుతో వేస్తున్నారు. నీ డేట్ ఆఫ్ బర్త్, మా డేట్ ఆఫ్ బర్త్ చేస్తున్నారు. 1947 భారతదేశం స్వాతంత్రం. యేసు ఆయన ఈ లోకానికి వచ్చినప్పటి నుంచి 1947 సంవత్సరాలకు మనకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. జూన్ 2, 2014 తెలంగాణ ఎప్పటి నుంచి వచ్చింది? యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినాక 2014 సంవత్సరాల తర్వాత తెలంగాణలో ఆ యొక్క రాష్ట్రం వచ్చింది. ఎవరితో కౌంట్ చేసుకుంటున్నాం మనం ఇంకా డేట్? యేసుక్రీస్తుతో ఎవరితో చేసుకుని రోజు ఏ దేవుడితో చేసుకునేందుకు ఆ దేవుడు మాట్లాడుతున్నాడు. బిడ్డ, నేను ఆయన విశ్వాసం ఇస్తే, నన్ను అంగీకరిస్తే, ఇక్కడున్న వినయలతకు కళ్ళు మూసుకొని పీఠంతో చేస్తున్నారండి పెళ్ళి కాదు. వినయలతను అడిగారు, జర చూడు బాగా పెట్టినాడు, గడ్డ మంచిగా స్మార్ట్గా ఉంది, తెల్లగా ఉన్నాడు కదా, అన్నీ వినయలత చూసి ఉంటాను బాగుంది కదా. చూసావు మా బాగా చూసావు, చూడకుండా ఎట్లా చేసింది నన్ను చూస్తుంది. ఏం కాదమ్మా, మీరు చూస్తున్నారు కనుక యాక్సెప్ట్ చేస్తుంది. హైట్ బాగున్నాడా, మంచిగా స్లాగ్ బాగుందా, అన్ని మంచిగా, అక్కడ ఆస్తి బాగుందా, ఏమన్నా అన్ని చూసుకోవట్లేదు. ఈరోజు యేసు ప్రభువును కూడా చూసుకోవచ్చు. అట్లా ఈయన నన్ను రక్షించగలుగుతాడా, ఈయన నన్ను విమోచించగలుగుతాడా, ఈయన నాకు సహాయం చేయగలుగుతాడా, నా పాపములను తీసివేయగలుగుతాడా. ఆయన కుమారుడు. కుమార్ అంటే ఏంటో తెలుసా అండి? కు అంటే పాపము, మారంటే తీసివేసేవాడు. హైందవ సహోదరులు కొడుకు ఎందుకు పెడతారు తెలుసా అండి? కుమారుడు పున్నమి నాకు దాటించి మోక్షానికి తీసుకెళ్తాడని భారతదేశంలో నమ్ముతారు. అది నిజమది. ఆ కుమారుడు ఎవరో తెలియదు. ఆ కుమారుడు కుమారస్వామి కాదండి, యేసుప్రభు అనే కుమారుడు. ఆయన మన పాపం తీసివేస్తాడు. ఆయన చూడండి, ఆయన సిలువ చూపిస్తుంటే ఈయన దేవుడు సిలువలో ఎలాడుతున్నాడు, 3 మైకులు బిగ్గలేనాడు. ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు. కాదు, తన సంఘమైన మానవ జాతి కొరకు ప్రాణం పెట్టాడు, రక్తం ధారపోసాడు, తన సమస్తాన్ని ఇచ్చాడు. ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. ఈరోజు ఎంగేజ్మెంట్ అయిపోయినాక వినయలతను ఈరోజు తీసుకెళ్ళిపోతారని వీళ్ళు ఏం చేస్తారు? పెళ్లి కొరకు తర్వాత పెళ్ళి అయినప్పుడు వచ్చి
తనకు భార్యగా ఇచ్చిబడ్డ ఆ యొక్క వినయలతను పీటర్ తీసుకెళ్తాడు. మేము అలాగే నమ్ముతున్నాము. యేసు ఈ లోకానికి రాబోతున్నాడు కనుక ఆయన వచ్చి ఎవరిని తీసుకెళ్తాడు? ఆయన విశ్వాసం వచ్చిన వాడిని తీసుకెళ్తాడు. ఆయన ఎవరు తీసుకెళ్తారు? వచ్చి వినయలతను తీసుకెళ్తాడు, లేకుంటే ఈ కాలనీలో ఒక 4-5 తీసుకుపోతాడు. వీళ్ళేరు తీసుకెళ్తారండి. నో, ఎవరితో ఎంగేజ్మెంట్ అయిందో ఆ యొక్క వినయలత అనే యొక్క సైనిక్ పురి ఈ ప్రాంతంలో ఉన్న ఆ అమ్మాయిని మాత్రమే తీసుకెళ్తాడు పీటర్. అలాగే నేసి రాబోతున్నాడు. ఆయన యొక్క పెళ్లి జరగబోతుంది. ఆ పెళ్లి ఏమిటి? లోక కళ్యాణము. ఆ కళ్యాణానికి నిన్ను నన్ను పిలుస్తున్నాడు. ఎవరికి వీళ్ళిద్దరు మంచి పెళ్లి కాడు పెళ్లి చేసి ఏం చేస్తారు? అందరికీ పంచుతారు కదా. నేను చెప్పింది గొర్రె పిల్ల మహోత్సవానికి బైబిల్ 3589 లాంగ్వేజెస్ లో ట్రాన్స్లేట్ చేస్తుంది. రండి మీరు యొక్క లోక కళ్యాణానికి, మీ పాపములను క్షమించి మీకు మోక్షం ఇస్తాను, మీరు నాకు వధువులాగా నా పక్కన ఉంటారు పరలోక రాజ్యంలో అని పిలుస్తున్నాడు. రాకేసి ప్రభు పిలుపుని మనం వింటే తప్పకుండా దాని కులం జాతి మతం ఏం లేదు. ముస్లిమ్స్, హిందూస్, బుద్ధిస్టులు, జైన్స్, ఆ యొక్క జొరాస్ట్రియన్స్, ప్రతి జాతి ప్రపంచంలో ఆయన నమ్ముకోవచ్చు. పరలోక భాగ్యము పొందవచ్చు కదా. పిల్లలు ఇక్కడ అందరికి చెప్తున్నాను, 3 చెప్పాను. ఎంగేజ్మెంట్ ఎందుకు చేసుకోవాలి అంటే దేవుని సంకల్పాన్ని నెరవేర్చాలి. ఒక కళ్యాణానికి కొరకు మధ్యాకాశంలోకి రాబోతున్న ప్రభు అయిన వరుడైన యేసుక్రీస్తు కొరకు మృదువైన సంఘం భూమి మీద అన్ని భాషల్లో దేవుని బిడ్డలు అంగీకరిస్తే చిన్న మాట ప్రార్థన చేస్తాను. ప్రభు ఈరోజు మమ్మల్ని ప్రేమించిన ఆయన వాడు పీటర్ ప్రభావ మంచి బిడ్డ ప్రభావ అనేక తల్లిదండ్రులు పూర్వీకులు ఎవరు కూడా నాయన క్రీస్తు నమ్మలేదు ప్రభావ. ఆ బిడ్డ ఒంటరిగా నమ్ముకొని ఎన్ని పోరాటాలు వ్యతిరేకించినప్పుడు కూడా ఎన్ని పోరాటాలను ఎదుర్కొని ప్రభావ నేను క్రీస్తు బిడ్డను, నాకు ప్రభు యేసుక్రీస్తు నా దేవుడు నా రక్షకుడు నమ్మి చక్కగా బాప్తిజం పొంది ప్రభావ తన బంధువులంతా కులస్తులంతా ఎంత వ్యతిరేకించినా మీ కొరకు ఎంతగానో నిలబడ్డాడు కనుక ప్రభావ ఆ బిడ్డ నాయన నిలబడ్డ ఆ యొక్క ప్రభావ మంచి స్థిరత్వానికి ఈరోజు ఇటు సైనికుల ప్రాంతంలో ప్రభావ ఇప్పుడు కుమారుడు వినేళ్ళతో ప్రభావ అయ్యా ఒక క్రీస్తు బిడ్డనే ప్రభావ నాయన తనకు భారీగా సిద్ధపరిచి ఈరోజు మంచి ఎంగేజ్మెంట్ నాయన కార్యం జరిగిస్తున్నాను. వీరి యొక్క ఎంగేజ్మెంట్ రేపు వివాహం కూడా యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉందని వారు ఎరిగిన వారి సిద్ధపడుతూ ముందు నడిపించిన అయ్యా ముందుకు నడిపింపట్టు మీకు దైత్యమని వీటమైన వాక్యం ఇక్కడ ప్రతి హృదయంలో ఫలింపచ్చు. అది ఈరోజు వెండి బొమ్మలు, బంగారు బొమ్మలు, ఇత్తడి బొమ్మలు, కర్ర బొమ్మలు, కొయ్య బొమ్మలు, రాతి బొమ్మలు, మట్టి బొమ్మలని పూజిస్తూ ఆరాధిస్తూ ప్రకృతిని పూజిస్తూ సృష్టిని పూజిస్తూ జంతువులను పూజిస్తూ మనుషులను పూజిస్తూ అయ్యా ఏసయ్యా చీకట్లో ఉన్నారు దేవారు బాబా. ఏసయ్యా నిన్న తక్కువ కులస్తులు దేవుడు అని అంట కడుతున్నారు. కానీ నువ్వు వారి కొరకు వచ్చావని వారికి మోక్షం ఇచ్చే దేవుడు అని కానీ లోక కళ్యాణం నీ ద్వారానే జరుగుతుందని ప్రభా. ప్రపంచంలో మానవులందరికీ జరిగే లోక కళ్యాణం బట్టి భూమి సిద్ధపడుతుందని ప్రభా. ఒక్కసారి లోక కళ్యాణం జరిగితే ఈ భూమి మారిపోతుంది అన్న శాంతి సమాధానాలు ఉంటాయి కనుక ఈరోజు ఇంట్లో సమాధానం లేకపోతే, ఆఫీస్లో సమాధానం లేకపోతే, బ్రతుకులో నేను నమ్ముకోవచ్చు ప్రభావైనా నమ్ముకొని సమాధానం పొందవచ్చు కనుక అంటే కృపను కూడా ఉన్న బిడ్డలకు దయచేసి మనం తెలుసుకోమని నడిపిస్తున్న తండ్రి నీ దాసులు సయ్యా పాస్టర్రావు గారిని అలాగే ఇక్కడ ఉన్న బిడ్డలందరినీ సంఘస్థులను, విశ్వాసులను, నీతిమంతులను, పరిశుద్ధులను ప్రభావాన్ని ముఖ్యంగా నాయన మా బంధువులు, ప్రియ బంధువులైన హిందూ సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకొని ఇక తండ్రి నా వివాహం వరకు ఎలాంటి తొందర లేకుండా నేను నడిపించమని నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ముందున్న ఎంగేజ్మెంట్ కార్యాన్ని కూడా దేవుడి కుమారుడు పీటర్ కుమార్తె వినేలాగా నీ చేతులకు అప్పచెబుతూ అన్ని నామాల కంటే ప్రేమ మధ్యాకాశంలో ఈరోజు మా కొరకు దిగి రాబోతున్నాం. పెళ్లి కుమారుడు వరుడైన యేసునామం బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.